విశేష్ ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది టైట్ స్క్రీన్ ప్లే, మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్లు, ఎక్కడా బోర్ కొట్టని ఇంటెన్సిటీ. అంతేకాకుండా క్షణం మూవీ దగ్గర నుంచి మొన్నటి మేజర్ అదేవిధంగా హిట్ టు కంటెంట్ వరకు కూడా అన్ని సినిమాల్లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చినటువంటి అడవిశేష్ చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లకు తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ యాక్షన్ డ్రామా రొమాంటిక్ సినిమా డెకాయిట్. సీతారామం, హాయ్ నానా లాంటి బ్లాక్ బస్టర్తో గోల్డెన్ లెగ్ గా మారిన మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి కూడా భారీ అంచనాలను నెలకొన్నాయి. అయితే భారీ అంచనాల మధ్య వరల్డ్ వైడ్ గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది, అసలు అడవిశేష్ తన స్క్రిప్ట్ ని మళ్ళీ కంటిన్యూ చేశాడా, ఒకప్పటి 19 సూపర్ హిట్ సాంగ్ అయినటువంటి కన్నెపిట్టరు కన్నుకొట్టరు లాంటి సాంగ్ ఏ విధమైనటువంటి రేంజ్ ని ఈ సినిమాకి ఇచ్చింది, అసలు ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డైరెక్ట్ ఒపీనియన్కి వస్తాను. ఈ సినిమా నాకు మాత్రం బాగా నచ్చింది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఎంజాయ్ చేశాను. మళ్ళీ అడవిశేషు తన స్క్రిప్ట్ ని కానీ తన పర్ఫార్మెన్స్ ని కానీ ప్రూవ్ చేశాడని చెప్పేసి క్లియర్ గా తెలుస్తోంది. బెస్ట్ స్క్రీన్ ప్లే సెలెక్టర్ గా కూడా తను మళ్ళీ ఒకసారి ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే ముందుగా ఈ సినిమా నటించినటువంటి నటీనటుల గురించి తెలుసుకుందాం. హీరోగా అడవిశేష్, హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ మరియు కొన్ని ముఖ్య పాత్రలో ఉన్నటువంటి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ని లాంటి వాళ్ళు భారీ తారాగణంతో ఈ ముఖ్య పాత్రలు పోషించినటువంటి ఈ సినిమాగా కూడా ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే గతంలో సినిమాలకు అడవిశేష్ సినిమాలకు సినిమాటోగ్రాఫిక్ గా పనిచేసినటువంటి షనీల్ డియా ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా జరిగింది. అయితే ఈ అసలు విషయానికి వస్తే కథ ఏంటి అనే అంశానికి వచ్చినప్పుడు హరిదాస్ అలియాస్ హరి, అడవిశేష్, జూలియట్ అలియాస్ సరస్వతి, మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. ఒకరి కోసం ఒకరు అంటూ బతికే విధంగా జీవిస్తూ ఉంటారు. వీళ్ళ బతుకుల మధ్య విధి ఊహించని తుఫాన్ లాగా వస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కట్ చేస్తే బయట ఉన్నటువంటి సరస్వతి వేరొకరితో వివాహమై జీవిస్తూ ఉంటుంది. అసలు హరి ఎందుకు జైలుకు వెళ్లాడు, వారి గాఢమైనటువంటి ప్రేమ ఎందుకు విడిపోయింది, సరస్వతి వేరే పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, బయటకు వచ్చినటువంటి హరి జీవితం ఎలా మారింది, విడిపోయిన ఈ ఇద్దరు మళ్ళీ ఎలా ఎదురుపడతారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితులను ఏ విధంగా ఫేస్ చేశారు, వీటన్నిటిని మించి వీళ్ళిద్దరూ డెకాయిట్ గా, దోపిడి దొంగలుగా అనే టైటిల్ ని ఏ విధంగా సక్సెస్ చేశారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీని, వీటికి ఉన్నటువంటి సంబంధాన్ని, ఈ కథలో ఒక అంశం మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా ప్రస్తావనను ఎలాంటి కథ తెలియాలంటే డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. ఈ కథను కేవలం రొమాంటిక్ డ్రామాలా కాకుండా ఒక మనిషికి సంబంధించినటువంటి గుండె పగిలితే అతని యొక్క భావాలు, అతను ఏ విధంగా మలుచుకుంటాడు, అతను ఏ విధంగా మారిపోతాడు, దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ కోర్ పాయింట్స్ తో ఈ సినిమా రాసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. అడవిశేష్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా అడవిశేష్ సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక క్యారెక్టర్ కనుక చెప్తే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తి స్థాయిలో దానికి ఒక న్యాయం తీసుకొచ్చే విధంగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే ఈ క్యారెక్టర్ సంబంధించి పర్ఫార్మెన్స్ అదరగొట్టాడని చెప్పవచ్చు. గతంలో చేసినటువంటి సినిమాల కంటే ఆయన పర్ఫార్మెన్స్ మీద బాగా వర్కౌట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ కి సంబంధించి చాలా వర్కౌట్ చేశారనేది ఆయన పర్ఫార్మెన్స్ లోనే తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ కి ఆయన ఒక జులైలా కనిపించకుండా, అదే విధంగా ఒక రొమాంటిక్ హీరోలా కనిపించకుండా ఒక డిఫరెంట్ గెటప్ లో ఆయన కనిపించాలి. ఇక ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు గ్రామనస్ రోల్ కంటే ఎక్కువగా వాటికి సంబంధించినటువంటి సీన్లలోనే ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం భారీ ఎమోషనల్ ఉన్నటువంటి క్యారెక్టర్, అంతేకాకుండా సినిమాకు మలుపు తిప్పేటువంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ గా మృణాల్ జీవించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి సీన్లు ఎలా ఉంటాయి, వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఏంటి, సినిమా మెయిన్ పిల్లర్స్ ఈ పర్ఫార్మెన్సే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అడవిశేష్ సినిమాకి
వెళ్తామంటేనే ఆ సినిమా చూస్తేనే ఈ సినిమాకు సంబంధించినటువంటి ట్విస్టులు మనం అడవిశేషుకు సంబంధించినటువంటి సినిమా వెళ్తే ఏ విధంగా అయితే ఆశిస్తామో ఆ ట్విస్టులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయనేది ఈ సినిమా ద్వారా తెలిసింది. ఇక కథ సంబంధించినటువంటి ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎటు వెళ్తున్నా మనం ఊహించని టైంకి ఊహించని సాలిడ్ ట్విస్ట్లను ఇచ్చాడని డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ ట్విస్ట్లు ఆడియన్స్ మాత్రం సర్ప్రైజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అది మాత్రం కంప్లీట్గా రెండు అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూస్తేనే దానికి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ముఖ్యంగా చాలా వెల్ డిజైన్డ్గా దీనికి సంబంధించినటువంటి సీక్వెల్స్ ఉన్నాయి. అటు యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు వచ్చే చేస్ సీన్లు కావచ్చు, యాక్షన్ బ్లాక్ ఆడియన్స్కి సంబంధించి సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే విధంగా కూడా ఇవి డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాక్షన్ కోసం మాత్రం స్ట్రాంగ్ ఎమోషన్తో ముడిపడి ఉండడం, మనం ఆ క్యారెక్టర్లోకి ఫీల్డ్లోకి కనెక్ట్ అవుతాం అనేది దీంట్లో ఉన్నటువంటి మేజర్ ప్లస్ పాయింట్. ఇక 4వ ప్లస్ పాయింట్ నాగార్జున గారి సాంగ్. 90sలో వచ్చినటువంటి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ అంతా కూడా కన్నెపిట్టరో కన్నుకొట్టరు. ఇది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ మార్కెట్లో ఎంత హైప్ అయిందో అందరికీ తెలుసు. దీని రీమేక్ ఏ విధంగా ఉండబోతుందో, అసలు దీంట్లో పర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా అనే ఒక ఆశ మాత్రం అందరికీ కలిగింది. అయితే ఈ సాంగ్ మాత్రం దీనికి సంబంధించినటువంటి టైటిల్స్ వచ్చేటప్పటికి ఆ టైంలో బ్యాక్గ్రౌండ్లో మాత్రం బ్రహ్మాండంగా ప్లే అయిందని చెప్పుకోవచ్చు. ఈ సాంగ్ ఖచ్చితంగా థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనేది మాత్రం గ్యారంటీ. మాస్ ఆడియన్స్కి మాత్రం ఇది ఒక బిగ్ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. అవేంటో కూడా నిజాయితీగా మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. ముఖ్యంగా మొదటి మైనస్ పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ సినిమాలో స్టార్టింగ్లోనే కథని ఆ పాత్రలను పరిచయం చేయడానికి ఆ మధ్యలో ఉన్నటువంటి లవ్ చేసేందుకు డైరెక్టర్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. అయితే దీన్ని ఫస్ట్ హాఫ్ స్లోగా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అడవిశేష్ మార్క్ రేస్ స్క్రీన్ల ప్లే ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్స్ మాత్రం ఇందులో కొంత కరువైనాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కాస్త నీరసంగా అనిపించిన, రెండో మైనస్ పాయింట్ ప్రిడిక్టివ్ ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి లవ్ ట్రాక్ మరియు కొన్ని సీన్లు కాస్త రొటీన్గా అనిపించిన, ఆడియన్స్ ఏదైతే ప్రిడిక్ట్ చేస్తారో అంత ఈజీగా గెస్ చేయలేరు. ఖచ్చితంగా ట్విస్ట్లు అనేవి ఉంటాయనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక మూడో మైనస్ పాయింట్ ఏంటంటే ఎడిటింగ్. ఫస్ట్ హాఫ్ ఇంకా స్క్రిప్ట్ కానీ క్రిస్పీగా కానీ ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సాగదీస్తున్నట్లుగా అనిపించింది. సీన్లు కట్ చేసి ఉంటే సినిమా కూడా సెట్ అయ్యి ఆడియన్స్కి ఎక్కడా బోర్ కొట్టకుండా, అదేవిధంగా ల్యాగ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉండేది. కానీ ఎడిటింగ్ లోపాలైతే కొంత క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు దర్శకుడు తీసుకున్నటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఆయన మొట్టమొదటిసారి దర్శకత్వం వహించినా కూడా ఇది మొదటి సినిమా లాగా కాకుండా తను ఒక అనుభవజ్ఞుడైనటువంటి డైరెక్టర్ లాగా కూడా ఈ కథని హ్యాండిల్ చేయడంలో తను సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక యాక్షన్కి ఎమోషన్కి మధ్య బ్యాలెన్సింగ్ని మెయింటైన్ చేస్తూ ఆ డైరెక్టర్ చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. మరో అంశం ఏదైతే ఉందో సినిమాటోగ్రఫీకి సంబంధించి వస్తే ధనుష్ భాస్కర్ పనితనం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. ఇక స్క్రీన్ మీద కనిపించేటువంటి రస్టిక్ విజువల్స్ కావచ్చు, డస్టీ ల్యాండ్స్కేప్స్ కావచ్చు, మూడ్ టోన్స్ కావచ్చు, సినిమాకి పగా ప్రతీకారం అనే కాన్సెప్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా బాగా కనెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ స్క్రిప్ట్కు సంబంధించి కరెక్ట్గా కనెక్టివిటీగా ఉన్నట్టుగా కూడా ప్రతి ఫ్రేమ్ కూడా కనిపిస్తుంది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కాబట్టి ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా కనిపించేందుకు కూడా వాళ్ళు వీళ్ళకు ఆస్కారం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మ్యూజిక్ గురించి వస్తే మాత్రం బీమ్స్కి సంబంధించినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో పాటలు కొంచెం పర్వాలేదు అనిపించినా కూడా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు వెన్నుముక్కలాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటెన్సిటీ, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్లలో బీజిఎం సినిమాను పై స్థాయికి తీసుకెళ్లాయని మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ న్యాచ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా లావిష్గా తెరకెక్కించేందుకు ఫైనల్
క్రెడిట్ అంతా కూడా అన్నపూర్ణ స్టూడియోకే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఎలా ఉందంటే ఇదొక రెగ్యులర్ రొమాంటిక్, అదేవిధంగా ఒక గాఢమైన ప్రేమ, అది విరిగిపోయిన తర్వాత పుట్టే పగ, దానికి సంబంధించి యాక్షన్ జోడించి ముఖ్యంగా ఎలాంటి ఎమోషన్స్ పండించారు, అసలు ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్విస్ట్లేంటి, ఈ ట్విస్ట్లను ఏ విధంగా అధిగమించారు, అభిమానులు ఈ ట్విస్ట్లను ఏ విధంగా స్వీకరించారు, మొత్తం మీద డెకాయిట్ అనే సినిమా జరిగినటువంటి ప్రమోషన్లు కావచ్చు, ఉన్నటువంటి ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పీపుల్స్ని మాత్రం, అంటే అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఆకట్టుకునే విధంగా కూడా మలిచాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు ప్లస్ పాయింట్స్ కావచ్చు, ఇటు మైనస్ పాయింట్ కావచ్చు, సినిమాకు ఒక మంచి ఇంటెన్సిటీ ఉంది. లవ్ కమ్ ఎమోషనల్ డ్రామాగా కూడా ఉంది. వీటి విషయంలో అడవిశేష్ మాత్రం, అదేవిధంగా మృణాల్ ఠాకూర్ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం నేను పర్ఫార్మెన్స్ ఓరియంట్గా చూస్తాను కాబట్టి ఆ సినిమా మాత్రం డెకాయిట్ అనేది అభిమానులకు ఎలా ఉన్నా, ప్రేక్షకులకు ఎలా ఉన్నా, సినిమా మాత్రం ఒక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. అడవిశేష్కు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్లో ఇదొక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ పర్ఫార్మెన్స్లో అతను తీసుకున్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా ఆయన మోల్డ్ అవుతూ చేసినటువంటి పర్ఫార్మెన్స్ కావచ్చు. దీంట్లో ఒక దోపిడీకి సంబంధించినటువంటి ఒక డెకాయిడ్గా ఎలా మారుతాడు, ఆ ప్రేమకు సంబంధించినటువంటి ఒక అమాయకుడిగా ఎలా ఉంటాడు, అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి విడిపోయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఇవన్నీ చూడాలంటే మాత్రం డెకాయిడ్ సినిమా చూడాల్సిందే.